హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. చాలా రోజులైందనమాట లాంగ్ వీడియోస్ చేసి, టైం అయితే అసలు కుదరట్లేదండి. అయినా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఒక 2-3 డేస్ ఒక్కసారిగా లాంగ్ వీడియోస్ పెట్టడానికి అనమాట. అయితే ఈ రోజు ఒక బ్యూటిఫుల్ టిప్ తో వచ్చేసాను. మన కళ్ళ కింద చాలా మందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి, నాకు కూడా ఉంటాయి అనుకోండి. ఎందుకంటే యూట్యూబ్స్ ఎడిటింగ్ అది చేస్తా కదా, నాకు కూడా ఉంటాయి. ల్యాక్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కానీ, అలా ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల కానీ, దేని వల్లైనా కావచ్చు, మన కళ్ళ కింద అనేది చాలా మందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి. మరి హోమ్ మేడ్ లోనే ఒక మంచి టిప్ అండి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోవడానికి. ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది 1 మంత్ లోనే తెలుస్తుంది. ఈ నేచురల్ హోమ్ రెమెడీస్ అనేది అప్పుడే రిజల్ట్ అనేది రాదండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందువల్ల కొంచెం నిదానంగా పోతాయి అనమాట. ఒక్కసారికి రిజల్ట్ అనేది రావటం అంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఒక 2-3 టైమ్స్ అప్లై చేస్తే గానీ రిజల్ట్ అనేది ఉండదు అనమాట. అందువల్ల మీరు 1 మంత్ లో ఒక 4-5 టైమ్స్ అప్లై చేసి చూడండి. ఏ రెమెడీ అనేది నేచురల్ రెమెడీ అనేది ఖచ్చితంగా మీరే అంటారు రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో మీరే చూస్తారనమాట. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీ దాకా వస్తాయి అనమాట, వెంటనే చూడొచ్చు. అలాగే నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకి వెళ్ళాలనిపిస్తుంది వీడియోస్ చేయడానికి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ వచ్చేసరికి ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 1 టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే అలోవెరా జెల్ మీ దగ్గర అందరి ఇళ్ళల్లో అవైలబుల్గా ఉంటుందండి. అలోవెరా జెల్ అది యాడ్ చేసేసుకోండి. నేను లేదు, అవైలబుల్గా ఇది ఉందన్నమాట నా దగ్గర. అంటే ఇది విటమిన్ ఈ ఆయిల్ కలిపిన మల్టీపర్పస్ జెల్ అనమాట. 99% ప్యూర్ అండి, అందుకని ఇది యాడ్ చేస్తున్నాను. లేదు మీ దగ్గర అలోవెరా జెల్ ఉంది అనుకుంటే చక్కగా పీల్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలాగే దాంట్లో విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్ అనేది కూడా వేసుకోండి. అలాగే దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ కూడా యాడ్ చేశాను అనమాట. వీటినన్నింటినీ చక్కగా మిక్స్ చేసేసి ఫస్ట్ మన ఐస్ అనేది చక్కగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకున్నాక ఇట్లా మనం ఈ రెమెడీని చక్కగా అప్లై చేసేసాం. ఇక్కడ మనం నెయ్యి అనేది యాడ్ చేసాం కాబట్టి మనకి నెయ్యిలో విటమిన్ ఏ, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇది స్కిన్ని హైడ్రేషన్ నుంచి అందించి మన స్కిన్ని పొడిబారకుండా చేస్తుంది అనమాట. అలాగే మన ఐస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఎప్పుడైనా మీరు అప్లై చేసి చూడండి, ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది అనమాట. అలాగే అలోవెరా అనేది మీకు అందరి ఇళ్ళలో ఉంటుంది. ఇది మనకు తెలిసే ఉంటుంది మన స్కిన్కి గుడ్ మాయిశ్చరైజర్ అని. ఇది నల్లటి వలయాలు ఎక్కడ ఉంటుందో అక్కడ చక్కగా పోగొడుతుందండి. రెగ్యులర్గా రాస్తూ ఉంటే, అంటే వీక్లీ 2 టైమ్స్ రాయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. టర్మరిక్ అనేది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకు ఉపయోగపడుతుంది అనమాట. చక్కగా ఇలా అప్లై చేసేసుకొని అప్వర్డ్ డైరెక్షన్లో, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో చక్కగా ఇలా మసాజ్ చేసేసి చక్కగా ఒక కూల్ వాటర్తో వాష్ చేశారంటే మీకే ఒక్కసారికే సూపర్ రిజల్ట్ అని తెలుస్తుందండి. ఖచ్చితంగా 1 వీక్ 2 టైమ్స్ ట్రై చేశారనుకో 1 మంత్లోనే మీరు బాగా పనిచేసింది అక్క అని మీరే అంటారు. ఇలా నేను వాష్ చేసుకొని చూపిస్తున్నాను అనమాట. నైస్ చూడండి ఎలా ఉన్నాయో, అంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. చాలా సాఫ్ట్ కదండి. ఈ టిప్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొకసారి నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.